జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెస్టిటిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు గ్రామస్తులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బెస్టిటిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈ జనగామ జిల్లా వద్ద 163 జాతీయ రహదారిపైన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు ఇసుక లారీల అతి వేగం, తర్వాత రోడ్డు పక్కనే లారీలు నిలుపుదల చేయడం, ఓవర్టేక్ చేయడంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జనగామ జిల్లా సూర్యాపేట ప్రధాన రహదారిపై రాత్రి 1 గంట ప్రాంతంలో నెల్లుట్ల గ్రామం వద్ద దంతాలపల్లి మండలం బెస్టిటిపల్లి గ్రామానికి చెందిన రాజేందర్, గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన మహేష్, ఈ రాజస్థాన్ కి చెందిన రోహిత్ అనే ముగ్గురు అక్కడ పొలలో వాహనం పంచర్ అవడంతో నెల్లుట్ల గ్రామం వద్ద పంచర్ చేస్తున్న క్రమంలోనే వెనుక వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ వేగంగా గుద్దడంతో ముగ్గురు అక్కడికక్కడికి మృతి చెందారు. ఈ లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్లు నిద్ర మత్తులో లేదంటే మద్యం సేవించి ఉండటం, ముందున్న వాటిని సరిగ్గా గమనించకుండా ఓవర్టేక్ చేస్తూ ముందుకు రావడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా పంచర్ అతికిస్తున్న ఈ ముగ్గురు వ్యక్తుల మీదకి లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులైతే రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాంట్లో ఈ రోహిత్ అనే వ్యక్తి ఉన్న వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి కొంత వ్యాపారం నిర్వహిస్తున్న క్రమంలో పొలోరోలో ఈ సామాన్లు తీసుకొస్తుంటే పొలోరో టైర్ పంచర్ అవడంతోనే టైర్ పంచర్ అతికియడానికి పంచర్ షాప్ అతన్ని తీసుకురావడంతో అక్కడ పంచర్ అతికిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా టైర్ పంచర్ అతికించుకునే క్రమంలోనే ఈ యొక్క లారీ వెనక నుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 1 గంట ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దానిపై కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఆ ముగ్గురు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జనగామ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పనున్నారు. ఒక ముగ్గురు మృతి చెందడంతో 3 కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. వరుస ప్రమాదాల నుంచి, జనగామ ప్రాంతంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నుంచి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.